తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో కనికా ధిల్లాన్ రూపొందించిన హసీన్ దిల్రూబా ఫ్రాంచైజ్ ఇండియన్ థ్రిల్లర్ జానర్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ ఫ్రాంచైజ్లో మొదటి సినిమా 2021లో రిలీజైంది. ఆ సినిమాలో సస్పెన్స్, డార్క్ కామెడీతో పాటు బోల్డ్ కంటెంట్. తాప్పీ, విక్రాంత్ మాస్సే మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ, మర్డర్ నేపథ్యంలో తెరకెక్కిన హసీన్ దిల్రూబా సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజై మంచి హిట్గా నిలిచింది. కానీ దానికి సీక్వెల్గా తెరకెక్కిన ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. హసీన్ దిల్ రూబాకు సీక్వెల్గా గతేడాది వచ్చిన ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబాపై భారీ అంచనాలున్నప్పటికీ ఆ సినిమా అందరినీ నిరాశపరిచింది. ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా ప్లాట్ ఆడియన్స్కు చాలా ఫోర్స్గా అనిపించడంతో పాటు ఆ సినిమాలో థ్రిల్ పెద్దగా లేకపోవడం అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీక్వెల్లో సన్నీ కౌశల్ జాయిన్ అయినప్పటికీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. స్క్రీన్ ప్లే కూడా షార్ప్గా లేకపోవడంతో సినిమా ఫ్లాప్గా నిలిచింది. అయితే ఇప్పుడు హసీన్ దిల్రూబా ఫ్రాంచైజ్లో మూడో పార్ట్ అధికారికంగా మొదలైంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎగ్జైట్మెంట్తో పాటు అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సినిమాను గత సినిమాల కంటే థ్రిల్లింగ్గా, సినిమా స్థాయిని భారీగా పెంచి తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే యూనిట్ వర్గాలు వెల్లడించాయి. హసీన్ దిల్రూబా లానే ఈ సినిమాను కూడా మేకర్స్ హిట్ చేసి మంచి టాక్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అందుకుంటుందా లేదా రెండో భాగంలాగా ఫ్లాప్గా నిలుస్తుందా అని చూడ్డానికి ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.